మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటోగ్రాఫర్స్ కు అందరికీ స్వాగతం. సిపిఐ 100 సంవత్సరాల ఉత్సవాల భాగంగా నిన్న జిల్లా వ్యాప్తంగా 4 సెంటర్స్ ఇవాళ కూడా దామెర సాయంపేట పరకాల్లో జరగబోతోంది. దానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు గారు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్ గారు, సిపిఐ రాష్ట్ర నాయకులు మారపక్క అనిల్ కుమార్ గారు, ఆదర్ శ్రీనివాస్ గారు, సిపిఐ జిల్లా సమితి సభ్యులు తోడ భిక్షపతి గారు, మద్దరి ఇల్లేష్ గారు, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు కొట్టపాక రావు గారు, ఎదురు వెంకటరాజం గారు, కుట్కూరు రాములు, కడి లక్ష్మణు, జక్కురాజు గారు, స్టాలిన్ గారు, మునుగాల భిక్షపతి గారు, వీరితో పాటు ముఖ్య నాయకులు కూడా మండల పార్టీ కార్యదర్శి కూడా పాల్గొంటా ఉన్నారు. ముందుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్ గారు మాట్లాడాల్సిన. ఎలక్ట్రానిక్ మిత్రులు, పత్రికా మిత్రులకు ఈ ప్రెస్ మీట్ ద్వారా కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో ఆవిర్భవించి డిసెంబర్ 26 నాటికి 100 ఏళ్ళు నిండుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా 3 ప్రాంతాల నుంచి ప్రచార జాతను, బస్ జాతను ప్రారంభించడం జరిగింది. దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం, ఈ దేశంలో పార్టీ ఆవిర్భవించినటువంటి సందర్భంలో ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో ఆవిర్భవించినందువల్లనే అనేకమైనటువంటి ప్రజా సమస్యలు పరిష్కరించబడ్డాయి. కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నటువంటి చరిత్ర, ఏ పార్టీ పుట్టినాడే దున్నేవాడికి భూమి అనేటువంటి నినాదంతో ఆవిర్భవించింది. మనిషిని మనిషి దోచుకునేటువంటి వ్యవస్థను అంతమొందించాలనేటువంటి లక్ష్యంతో ఆవిర్భవించింది. అట్లాగే ఈ 100 ఏళ్ల ప్రయాణంలో 8 గంటల పని దినం కోసం కానీ, సమాన పనికి సమాన వేతనం కోసం కానీ, కార్మిక హక్కుల కోసం కానీ, రైతాంగ హక్కుల కోసం కానీ, వ్యవసాయ రంగ హక్కుల కోసం కానీ, యావత్తు ఈ భూ ప్రపంచంలో మానవాళి మనుగడ కోసం కమ్యూనిస్టులు కృషి చేస్తూ ఉన్నారు. అయితే ఇవాళ పార్లమెంటరీ పంతాలో ఇలా పార్లమెంటరీ భవనానికి కూడా రావి నారాయణ రెడ్డి పేరు ఉన్నది. కమ్యూనిస్టుల చరిత్ర చాలా గొప్పది, ప్రాణత్యాగాలు చేసినటువంటి చరిత్ర. కానీ మారినటువంటి పరిస్థితి, కార్పొరేట్ శక్తులు, అట్లాగే డబ్బు, ఎన్నికలు, ఓట్లు కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఈ నేపథ్యంలో కూడా యావత్తు ప్రజానీకాన్ని ఐక్యం చేసి ఒక తాటిపైకి తీసుకురావాలన్నటువంటి లక్ష్యం ఒకటి. ఈ 100 ఏళ్లలో మనం సాధించినటువంటి విజయాలు కూడా క్షేత్రస్థాయిలో వివరించాలనేటువంటి లక్ష్యంతోనే ఈ జాతాలు ప్రారంభమైనవి. అయితే సీట్లే ఒకటే ప్రాధాన్యత కాదు. ఇవాళ పార్లమెంట్లో కూడా కమ్యూనిస్టు పార్టీలు నిర్మాణాత్మకమైనటువంటి శక్తిని పోషించినాయి. పార్లమెంట్లో మేము పార్లమెంట్లో ఉన్నప్పుడు అనేకమైనటువంటి అంశాల మీద లేవనెత్తి పోట్లాడడం జరిగింది. గొంతు లేని ప్రజల యొక్క గొంతుకై నిలిచినాం పార్లమెంట్లో. వివిధ రాష్ట్రాలలో కూడా మా శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యుల మీద కానీ ఒక్క మచ్చలేనటువంటిది. ఇవాళ పార్లమెంట్లో కానీ, శాసనసభలో కానీ వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు, బ్రోకర్లు ఇవాళ పార్లమెంట్లో చేరినారు, చట్టసభలలో చేరినారు. వారి ప్రయోజనాల కోసం తప్ప మరొకటి లేదు. ఈ సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం, యావత్తు ప్రజానీకం ఏకం కావాలి. అట్లాగే రెడ్ ఫ్లాగ్స్, ఈ దేశంలో రెడ్ ఫ్లాగ్స్ చీలినందువల్ల చితికిపోతూ ఉన్నాం. మనం అందరం కూడా ఐక్యంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ మతోన్మాద బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కగార్ అనేటువంటి పేరుతో మావోయిస్టులను చంపడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో మీరు గెలిచినప్పుడు ఇచ్చిన వాగ్దానాలు పక్కకు వెళ్ళాయి. ఇవాళ ఎర్ర జెండా పార్టీలను ఈ దేశంలో లేకుండా చేస్తాం, ఖతం చేస్తాం అనేటువంటి ప్రక్రియకు పూనుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలంటే ఇవాళ మావోయిస్టు పార్టీలతో పాటు యావత్తు మనతో చీలిపోయినటువంటి రెడ్ ఫ్లాగ్స్ అన్ని కూడా ఐక్యమైదాం. ఐక్య ఉద్యమాల ద్వారా, ఐక్య పోరాటాల ద్వారా మనం మన ప్రాణాలని కోల్పోతా ఉన్నాం. అమూల్యమైనటువంటి ప్రాణాలు పోతా ఉన్నాయి. విద్యావంతులు చాలామంది ఇవాళ చనిపోవడం అనేటువంటి జరుగుతుంది. ఇవాళ నిన్ననే హెడ్మా కూడా మరణించడం. ఇది మరణాలు కాదు, ప్రభుత్వ హత్యలు, కేంద్ర ప్రభుత్వ హత్యలు. కనుక వీటి మీద విచారణ జరగాలి. ఆ రకంగా అడిగేటువంటి గొంతులను, ప్రశ్నించేటువంటి గొంతులను, అసలు మొత్తానికి ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలి పెట్టిగా మారినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో కమ్యూనిస్టులను ఐక్యంగా పోరాడదాం అనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజానీకానికి తెలియపరుస్తూ
రేపు జరిగేటువంటి ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభ, వేలాదిగా ప్రజలు వచ్చి ఆ సభను విజయవంతం చేయడం ద్వారా ఆ సభలోనే జాతీయ నాయకత్వం పాల్గొంటూ ఉన్నది. వివిధ దేశాల నుంచి సహార్థ ప్రతినిధులుగా కమ్యూనిస్టు శ్రేణులంతా కూడా పాల్గొంటూ ఉన్నారు. అక్కడ ఒక దిక్సూచి ఎంచుకొని, మార్గాలు ఎంచుకొని ఎట్లయితే మనం ఈ మతోన్మాదులను గద్దె దింపగలుగుతాం అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసి ముందుకు పోతామని చెప్పి మీ ద్వారా ప్రజానీకం తెలియపరుస్తూ అందరికి నమస్కారం. మా కల్లవేణి శంకర్ గారు చెప్పినట్టుగా ఈరోజు ఏదైతే ఆపరేషన్ కగార్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్నదో, ఈ ఆపరేషన్ కగార్ మీద పూర్తి అన్ని ఎన్కౌంటర్ల మీద సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని వాటి మీద న్యాయ విచారణ జరిపించాలని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక అనుమానాలు ఉన్నాయి వాటి మీద, ఎన్కౌంటర్ల మీద. అవి నిజమైనటువంటి ఎన్కౌంటర్లా లేకుంటే తీసుకుపోయి కాల్ చేశారా, వీటన్నిటి మీద అనేకమైనటువంటి ఈ అనుమానాలు ఉన్నాయి. వాస్తవానికి కాల్ చేసేటువంటి హక్కు ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వం కోర్టుకు సరెండర్ చేయాలి, కోర్టు న్యాయ విచారణ జరిపించాలి, కోర్టు శిక్ష వేయాలి. అంతేగాని ఈరోజు నరహంతకుల్లాగా టెర్రరిస్టులకు కేంద్ర ప్రభుత్వానికి ఏం తేడా లేదు. ఈరోజు టెర్రరిస్టులు కూడా అమానుషంగా ఊచకోత కోసేటువంటి పరిస్థితులు మనం చూసినాం. అదే పద్ధతుల్లో ఆపరేషన్ కగార్ పేరు మీద ఊచకోత కోస్తూ ఉన్నారు. దీన్ని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈరోజు మావోయిస్టు పార్టీ కూడా వాళ్ళ పునరాలోచన చేసుకోవాలి. గతం లోపల కొంతమంది లొంగిపోయినా బయటకు వచ్చిలా ఆ కరెక్ట్ కాదు, తుపాకీ గొట్టం ద్వారా ఈరోజు ఈ దేశం లోపల మార్పు తీసుకొస్తామనేటువంటిది సాధ్యం కాదని చెప్పి కొంతమంది బయటికి రావడం జరిగింది. ఆసన్న లాంటి వాళ్ళు కొంతమంది బయటకు వచ్చారు. బయటకు వచ్చినటువంటి వాళ్ళు వామపక్షాలతో కలిసి, ఎర్ర జెండా పార్టీలతో కలిసి ముందుకు రావాలని చెప్పి మేము వారిని కోరుతా ఉన్నాం. వారితో పాటు ఎవరైతే ఇంకా కొంతమంది ఉన్నారో, తుపాకీ గుట్టం ద్వారానే ఈరోజు సాధ్యం, ఈ దేశం లోపల మార్పు తీసుకొస్తామని ఎవరైతే కొంతమంది మావోయిస్టులు కానీ ఇతర గ్రూపులు కానీ ఉన్నారో వాళ్ళ పందాను పునరాలోచన చేసుకోవాలి. ప్రజాస్వామ్య పద్ధతుల్లో బయటికి రండి. మీరు ప్రజాస్వామ్య పద్ధతుల్లో కమ్యూనిస్టు పార్టీలతో కలిసి రండి. కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కూడా ఐక్యమైతే ఈ దేశంలో ఒక మార్పు అనేది సాధ్యం. అందుకనే కమ్యూనిస్ట్ పార్టీలన్నీ ఐక్యం కావాలని చెప్పి మేము ఈ 100 సంవత్సరాల సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. ఆ దిశగా మేము మా కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతా ఉన్నాం 100 సంవత్సరాల సందర్భంగా జరిగేటువంటి కార్యక్రమాలు. ఎందుకంటే ఈరోజు మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ వర్గాలకు దోచిపెడతా ఉన్నారు. ముఖ్యంగా అదానీ అంబానీలకు ఈ దేశ సంపద అంతా కూడా దోచిపెడతా ఉన్నారు. మొన్ననే మనం చూసినాము, ఎల్ఐసి డబ్బు 33,000 కోట్ల రూపాయల ఎల్ఐసి డబ్బును అదానీ సంస్థలు, మునిగిపోయేటువంటి అదానీ సంస్థల లోపల పెట్టుబడి పెట్టించినటువంటిది చూసినాం మనం. 33,000 కోట్లు ప్రజాధనం అదానికి పెట్టుబడి పెట్టడం అంటే ఇది ప్రజాధనాన్ని వృధా చేయడం. కాకపోతే ప్రధానమంత్రి గారు మాకేం సంబంధం లేదని చెప్పొచ్చు, కానీ పరోక్షంగా ఖచ్చితంగా వారి ఒత్తిడితోనే ఇదంతా కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ దేశ సంపదను కాపాడుకోవాలంటే, ఇలాంటి మతోన్మాద పార్టీలను తరిమి కొట్టాలంటే వామపక్షాలు ఐక్యం కావాలని చెప్పి ఈ సందర్భంగా 100 సంవత్సరాల సందర్భంగా మీ అందరికీ మీ ద్వారా వారికి తెలియజేస్తూ సెలవు.